కాపుల మీద కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కొత్తగా నేను చూస్తున్నానంటే పాతపట్నంలో కూడా ఇంకో వర్గాన్ని అక్కడ తయారు చేసి అక్కడ ఉన్న ప్రెజెంట్ ఇన్ఛార్జిని తప్పించి మరో వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడు ధర్మాన ప్రసాద్. అక్కడతో ఆగాడా? ఎచ్చెర్లలో కూడా గొర్రెల కిరణ్ లాంటి వ్యక్తి మీద కూడా మరో క్యాండిడేట్ని తయారు చేసి అక్కడ కూడా గ్రూప్ చేయాలని చూస్తున్నాడు. అంటే కాళింగ కులాలని చంపుతారు, కాపు కులాన్ని చంపుతారు, మీరు మాత్రం బాగుంటారు. మీరు చేతులు కలుపుకుంటారు, రాత్రి కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, అందరినీ ఓడిపోవాలి, అందరూ ఓడిపోవాలి, మీరు గెలవాలి. అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు? అక్కడ ధర్మాన ప్రసాద్ మీద గుండప్పల్లి సూర్యనారాయణ లాంటి పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళు ఏ కారణం లేకపోయినా నీతి నిజాయితీకి మారిపోయారు కుటుంబం. వాళ్ళని తప్పించి ఓ చిన్న సర్పంచ్ క్యాండిడేట్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ధర్మాన ప్రసాద్ గెలవాలి. అది అక్కడ వీళ్ళ లాజిక్స్ కలిసి ఉంటారు. అంతేకాదండి, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ మా ప్రభుత్వం హయాంలోనే ఒక పెద్ద లేఅవుట్ వేసాడు. ఆ లేఅవుట్కి అందులో కొంత భూమి కూడా ఆక్రమించారు, ప్రభుత్వ భూమి. ఆ లేఅవుట్కి అచ్చెన్నాయుడు 2.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేసాడు. ఇప్పుడు ఇదిలా ఉందా? మా టెక్కెల్లో ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక్కసారి మన పాలకేంద్రం ఉంది, పాలకేంద్రం ఎదురుగా వెళ్ళి ఒక క్లిప్పింగ్ తీసుకోండి. అది స్వర్ణకారుల యొక్క స్థలం. నాకు తెలిసి 35 నుంచి 40 కోట్లు ఉంటుంది. ఆ స్థలానికి కాజేయాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తీవ్రంగా ప్రయత్నించింది ధర్మాన ప్రసాద్. ధర్మాన ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఈ ప్రాంతీయుడిగా, ఈ నియోజకవర్గ వ్యక్తిగా నేనే అడ్డుకొని అప్పుడు జేసీ సుమిత్ గారిని పెట్టి ఫెన్సింగ్ కూడా వేయిస్తే అది నేను కాపాడుకుంటూ వచ్చాను. సరే కాపాడాం, నా వరకు అయిపోయింది, మా టైం అయిపోయింది, గవర్నమెంట్ పోయింది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారనో ఆందోళన చెందితే అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే ఆ ప్లేస్ని నేను కాపాడుతాను, అదే స్థలంలో ప్రభుత్వ ఆఫీసుల్ని కట్టించేస్తాను, ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కానివ్వను, అది స్వర్ణకారుల యొక్క స్థలం, ప్రజల భూమి, ప్రజలకే చెందేటట్టు చేస్తాను, ప్రభుత్వ ఆఫీసులు కడతానని చెప్పిన అచ్చెన్నాయుడు కళ్ళు మూసేసినాడు. ఎందుకు తెలుసా? ఆ ఆస్తి ధర్మాన ప్రసాద్ కబ్జా చేస్తున్నది. ధర్మాన ప్రసాద్ టెక్కల నడి రోడ్డులో కబ్జా చేస్తుంటే ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సపోర్టు. మరి ఇది అంతర్గత రాజకీయాలు కాదా? ఇది అవగాహన రాజకీయాలు కాదా? నేనేమైనా అబద్ధాలు ఆడుతున్నానా? తప్పు చెప్తున్నానా? నేనేమైనా లేనిపోని విషయాలు చెప్తున్నానా? టెక్కలి నడిబొడ్డులో ఇంతమంది అపర మేధావులు ఉన్నారు, ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఓనర్స్ చాలామంది ఉన్నారు. ఎవ్వరికీ చేతకన్నది నీ ఎవ్వగడు సొత్తు అనుకున్నావా? టెక్కలి నడి రోడ్డులో స్థలాన్ని కాజేస్తావా? కాజేసి ఈ స్థలానికి నేను కాపాడుతానని చెప్తున్న అచ్చెన్నాయుడు ఈరోజు విడిచిపెట్టేస్తాడా? 10 అడుగుల పైచిలకు ఎత్తుతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసినారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుంటే ఎవరికి పాలు తాగుతుంటే కనబడదని పిల్లు అనుకుంటుంది. అలాగే టెక్కల ప్రజలకు కూడా ఎత్తైన గోడలు కట్టేసి కాంపౌండ్ వాళ్ళ ఆ స్థలం చుట్టూ కట్టేస్తే ఆ స్థలం లోపల స్థలం ఏమవుతుందో టెక్కల ప్రజలకు తెలియదు, ఆ స్థలం తనకు విలువ కూడా అంచనాలు తెలియదు, ప్రజలందరూ మర్చిపోతారు అనుకుంటున్నావా? ఇది ప్రజల గుండెల్లో చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. టెక్కల ప్రజల గుండెల్లో అందరూ చెప్పలేరు ఈ మాటలు. చాలామంది బాధపడుతున్నారు, అయ్యో ఇలా జరుగుతుందే అని చాలామంది వాపోతున్నారు. ఎవరు మాట్లాడరు, నేను ఒక్కడిని మాట్లాడతా. అదే నా గుండె ధైర్యం. సార్, మీరు చెప్పేవి వింటుంటే కొంత ఆమోదయోగ్యం ఉన్నప్పటికి కూడా పార్టీ మీద కూడా ప్రభావం పడుతుంది, మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కూడా ప్రభావం పడుతుంది. మరి దీన్ని ఎందుకు అధినాయకత్వం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ప్రశ్నించాలి, మీరు ఒక్కరే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? చూడండి, నాకు అధినాయకత్వం లేకపోతే ఇన్ఛార్జీలు వీటితో సంబంధం లేదు. నేను ఇప్పుడు సస్పెండ్ అయిపోయిన వాడికి నాకెందుకు అయ్యింది? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్గా నేను మాట్లాడుతున్నాను. ఇన్ఛార్జీలు పార్టీ ఇదే అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగులు గొయ్యి తవ్వి పాతేస్తాను అన్నాడు 15 రోజుల క్రితం. 1000 అడుగులు గొయ్యి తవ్వి తీసి పాతేస్తాను అంటే దాని అర్థం ఏంటి? హత్య చేసేస్తాను అనే కదా అర్థం. మరి దానికి ధర్మాన ప్రసాద్ రెస్పాండ్ అయ్యాడా? కృష్ణదాస్ రెస్పాండ్ అయ్యాడా? ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యాడా? అవరో అంతర్గత రాజకీయాలు. వాళ్ళ చెప్పు ఇన్ఛార్జ్, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాడు. అల్టిమేట్గా వాళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. ఇది ఇక్కడ రాజకీయం. జగన్ని తిట్టినా మాట్లాడరు, భూ కబ్జాలు చేసేసినా మాట్లాడరు, అంతా చూస్తుంటారు.
నేను మాట్లాడతాను. నేను ఇలా మాట్లాడతాను కాబట్టి నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను దూరం పెడతారు. సస్పెండ్ అంటే అర్థం ఏంటి? పార్టీ నుంచి చేయించారు, ప్రజల నుంచి చేయించలేదు కదా. ప్రజల్లో నా శక్తి ఏంటో చూపిస్తా.